హాయ్ హలో నమస్కారం. మీ అభిమాన చాట్ టీవీ నెట్వర్క్ లో అనుక్షణం అలరించే ఈలా లేక గాలా కార్యక్రమం ఫైనల్స్ రౌండ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. బుల్లితెర పైన టీవీ ఛానల్స్ అన్నింటిలో పాటల పోటీలు డాన్స్ పోటీలకు పోటీగా ఈలల పోటీలు నిర్వహిస్తున్న మా చాట్ టీవీ నెట్వర్క్ కి అభిమానులందరూ ఎన్నో ఉత్తరాలు రాస్తున్నారు. పెదాలను సరిగ్గా కలిపి గాలిలో ఊదితే ఈల వస్తుంది, అదే పెదాలతో సరిగ్గా ఊదకుంటే గాలి వస్తుంది. అందుకే ఈ రసరమ్యమైన పోటీకి ఈలా లేక గాలా అని పేరు వచ్చేసింది. ప్రతి వారం రాష్ట్రం నలుమూలల నుంచి గొప్ప గొప్ప ఈలగాళ్ళు వచ్చి ఒకరిని మించి ఒకరా అన్నట్టుగా ఈలలు వేసి మనల్ని ఆనందింపజేస్తున్నారు. మరి ఇంకెందుకండి ఆలస్యం, మతిపోయే ఈలలు వినడానికి మీరు రెడీగా ఉన్నారు కదా? కానీ దానికంటే ముందు ఒక చిన్న బ్రేక్. నాన్న నువ్వా? రసరమైన పద్ధతిలో అందరినీ అలరించే విధంగా నువ్వొచ్చావేంటి? అవునరా, నువ్వు టీవీ యాంకర్గా పనిచేస్తుండగా నేను ఎప్పుడూ టీవీ చూడలేదు. అందుకే మీ అమ్మ బలవంత పెట్టి మరీ నిన్ను స్టూడియోకి వచ్చి మరీ సర్ప్రైజ్ చేయమంది. ఆనంద సాగరంలో ఓలలాడిచ్చినట్టుగా ఉంది నీ రాక. ఏమిట్రా నీ తెలుగు అలా ఏడ్చింది? ఇంట్లో బాగానే మాట్లాడతావుగా? గట్టిగా నాన్న, తెలుగు యాంకర్లకు ఉండాల్సిన కనీస అర్హత ఏంటో తెలుసా? వచ్చిరా అని తెలుగులో మాట్లాడడం. అది చూసే నాకు ఈ ఉద్యోగం ఇచ్చింది. అవునా? ఇప్పుడు స్వచ్ఛమైన తెలుగు వచ్చని తెలిస్తే తుచ్చమైన పద్ధతిలో తీసేస్తారు. అయితే నేను కూడా నీలాగా వచ్చిరా అని తెలుగు మాట్లాడతాను, అప్పుడు నీకు ప్రమోషన్ కూడా వస్తుందేమో. ఆడియన్స్ లో కూర్చుని ఇదే తెలుగు మెయింటైన్ చెయ్యి. మరోసారి మా చాట్ టీవీ నెట్వర్క్ లో ఈలా లేక గాలా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు ఫైనల్ రౌండ్ లో ఈలగాళ్ళందరినీ కాచి ఓడవేయడానికి ఇద్దరు మేధావులు మన స్టూడియోకి జడ్జీలుగా వచ్చారు. మరి మన మొదటి జడ్జి సనత్ నగర్ ట్రాఫిక్ పోలీస్ గోవర్ధన్ రావు గారు. ఈయన ఒంటి చేతితో సనత్ నగర్ ట్రాఫిక్ ని తన విజిల్తో అదుపులో పెట్టిన మహాగణుడు. గత 20 ఏళ్లుగా ఇలా వేసి వేసి బుగ్గ అరిగిపోయా అనిపించేటువంటి మహానుభావుడు. మన ఈలా లేక గాలా కార్యక్రమం ఫైనల్స్ రౌండ్ లో రెండో జడ్జిగా వ్యవహరించడానికి రాకేష్ గారు వచ్చారు. రాకేష్ గారు మలక్పేట్ బస్ స్టాప్ లో అమ్మాయిల్ని ఏడిపించి ఈల వేసి గోల పెట్టిన గొప్ప వ్యక్తి. వీరు గత 10 ఏళ్లుగా మలక్పేట్ బస్ స్టాప్ లో కూర్చొని ఈల వేసి వేసి పెదాలు కొరుక్కున్న మహామనిషి. ఈరోజు ఈలా లేక గాలా కార్యక్రమానికి జడ్జిగా వచ్చేయడం ఎంతో సంతోషంగా ఉంది. టెలివిజన్ ఛానల్స్ అన్నిట్లోనూ ఈ పాటల పోటీలు డాన్స్ పోటీలే ప్రధానం కాదని ఈలలు వేయడం కూడా కళని భావించి ఈలల పోటీలు నిర్వహిస్తున్నారే ఈ చాట్ టీవీ నెట్వర్క్ వారికి నా అభినందనలు. పూర్వం ఎవరైనా రోడ్డు మీద పోతూ ఈల వేస్తే సంఘంలో వెలేసేవారు. అలాంటిది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈలా లేక గాలా కార్యక్రమం జరుగుతోందంటే మరి మున్ముందు ఈలలకి మంచి రోజులు ఉన్నాయనిపిస్తుంది. చాలా బాగా చెప్పారు గోవర్ధన్ గారు. ఈలా లేక గాలా కార్యక్రమానికి వచ్చి ఇంతమంది ఔత్సాహిక ఈలగాళ్ళని చూస్తుంటే మరి నా చిన్ననాటి ఈలల రోజులు గుర్తొస్తున్నాయి. నేను ఈ స్థాయికి ఎదగడానికి నానా యాతను అనుభవించాను. కాకపోతే నా ఎక్స్పీరియన్స్ చెప్పడానికి ఇది వేదిక కాదు. చాలా మంది దగ్గర నానా గడ్డి తిన్నాను, మరి నా ఎక్స్పీరియన్స్ చెప్పడానికి ఇది వేదిక కాదు. ఒకసారి ఇలాగే ఒక అమ్మాయిని అనుకుంటా బస్ స్టాప్లో పలకరిస్తే ఆ అమ్మాయి నా మాట వినలేదు. నా సహజ శైలిలో ఈలేసి ఆ అమ్మాయిని ఏడిపించడం జరిగింది. తర్వాత వాళ్ళ నాన్నో బాబాయ్ అనుకుంటా మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి మరి నన్ను చావగొట్టారు. చాలా మెమరబుల్ డేస్ అవన్నీ. ఓకే, మరి ముందుగా వస్తున్నారు కంటెస్టెంట్ రాంబాబు. మరి మీ గురించి చెప్తారా? నా పేరు పిడుగులపడ్డ రాంబాబు అండి. మా నాన్నగారి పేరు పిడుగులపడ్డ కృష్ణారావు గారు, మా అమ్మగారి పేరు పిడుగులపడ్డ లక్ష్మీదేవి, మా అక్క పేరు పి సరోజ. మరి మీ అక్క ఇంటి పేరు పిడుగులపడ్డ కాదా? తన ఇంటి పేరు కూడా పిడుగులపడ్డానండి. కానీ ఏంటంటే మొహమాటం కొద్దీ తను పి సరోజ అని పిలిపించుకుంటూ ఉంటుంది. మంచిది, చాలా సంతోషం. మరి మీరు ఈల ఎక్కడ నేర్చుకున్నారు? నేను గత 5 ఏళ్లుగా గోపాలకృష్ణ గారు అనే ఈలల మాస్టర్ దగ్గర విజయనగరంలో నేను అభ్యసిస్తున్నానండి ఈలని. లైట్ ఇలా క్లాసికల్ ఇలా క్లాసికల్ ఈలేనండి. ఈలల్లో చకారాలు వికారాలు కూడా నేర్చుకున్నారా? వికారాలు దాటి ఈలేస్తూ పెదాలు కొరుకునే దాకా నేర్చుకున్నానండి. పెదాలు కొరుకోవడం దాకా వచ్చిందా? చాలా మంది అంతవరకు రాకుండానే ఆగిపోతారు. పర్వాలేదే, మీకు ఇలా మీద మంచి ప్రావీణ్యం ఉంది. మరి మీరు మొదటి రౌండ్ లో ఏ ఇలా వేయబోతున్నారు? నేను ఒక గృహిణి ప్రెస్టీజ్ ప్రెషర్ కుక్కర్ పెడితే
అందులో వచ్చే 3వ విజిల్ని వీలగా వేసి చూపిస్తాను. మీరే చాలా బాగుంది. నిజంగా ప్రెస్టీజ్ కుక్కర్ స్టూడియోకి వచ్చి ఈలేసిందా అన్నట్టుగా ఉంది. మరి జడ్జెస్ ఏమంటారో చూద్దామా? చాలా బాగా వేశారు రాంబాబు ఇలా. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇలా విన్నాననే సంతృప్తి మాకుంది. చాలామంది మధ్యలోనే ఆపేస్తారు ఇలా. అలాగా కాకుండా అలా పోతూనే ఉంది అన్నట్టుగా ఫినిషింగ్ టచ్ ఇచ్చావే, నీకు చాలా బాగా ఇచ్చావు. నీకు ఏ ప్లస్ ఇస్తావు? ఏంటంటే రోడ్ సైడ్ రోమియోగా నా మెమరబుల్ డేస్ గుర్తొస్తున్నాయి. కాకపోతే ఆ విజిల్ ఈలలో మధ్యలో ఎక్కడో కొద్దిగా గాలి వినిపించింది. ఎలా అంటే గృహిణి ప్రెస్టీజ్ కుక్కర్ పెట్టింది అనుకోండి, ఆ గాలి వినిపిస్తే ఆవిడ కుక్కర్ కాదేమో అనుకుని మళ్ళీ టీవీ చూడడం మొదలెడుతుంది. అలా కాకుండా ఆ గాలిని కూడా కంట్రోల్ చేసుకున్నావు అనుకో, నీకు తిరుగు ఉండదు. కొంచెం ఇంట్లో అది ప్రాక్టీస్ చేయి. మరి విష్ ఆల్ ది బెస్ట్. కనుక నా వేలు నచ్చినట్లయితే 5446కి SMS చేసి నన్ను పాస్ చేస్తారు కదా. క్షమించండి, మేము ప్రతి ప్రోగ్రాంలో SMS చేయండి అని కోరినందుకు మా చాటీవీ ప్రేక్షకుడు ఒక ఆయన వెళ్ళి మా మీద కోర్టులో కేసు వేశారు. కనుక కోర్టులో కేసు తెలియంత వరకు మేము మిమ్మల్ని SMS చేయనప్పుడల్లా మీకు పని పాట లేకుండానే SMS చేయండి అని అడగాలి. కాబట్టి రాంబాబుని గెలిపించాలంటే మీకు పని పాట లేకుండానే SMS చేయండి. నా పేరు థ్యాంక్ అండి. మా నాన్నగారి పేరు గంగాధరరావు, అమ్మగారి పేరు సరస్వతీదేవి. శేఖర్ గారు, మరి మీరు ఇలా ఎవరి దగ్గర నేర్చుకున్నారు? నేను ఏ గురువు గారి దగ్గర ఇలా నేర్చుకోలేదండి. కేవలం టీవీలోను రోడ్డు మీద ఎవరైనా ఇలా చూసి పట్టేశానండి. చాలా సంతోషం. మరి మీరు ఈ రౌండ్ లో ఏ ఇలా వేయబోతున్నారు? నేను రోడ్డు మీద పోతుండగా చెవులు తుప్పులు పట్టేట్టుగా ఫైర్ ఇంజిన్ మోత మోగుతూ ఉంటుంది కదండి, దాన్ని ఈల రూపంలో వేసి చూపిస్తానండి. చాలా వెరైటీ ఇలా వేయించుకున్నారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. అదేంటో నాకు అందరి ఈలలో బాగానే అనిపిస్తున్నాయి. మరి జడ్జెస్ ఏమంటారో చూద్దామా? శేఖర్ గారు, ఈయన ప్రెజెంటేషన్ బాగుంది, మీ ఎగ్జిక్యూషన్ కూడా బాగుంది. కాకపోతే కాంపిటీషన్కి సరిపోయేలా కాదేమో అనిపిస్తుంది. ఇలా నలుగురిలోని కూర్చుని వేసుకున్నప్పుడు బాగుంటుంది, అలాగే పెళ్లి పందిల్లో కూర్చుని వేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది. కాకపోతే కాంపిటీషన్ సరిపోయేది మాత్రం కాదు. శేఖర్, గోవర్ధన్ గారు చెప్పినట్టుగా నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఈల కాంపిటీషన్కి సరిపోయే ఈల కాదని నాకు కూడా అనిపిస్తోంది. ఏమైందయ్యా, పోయిన రౌండ్స్లో అది చాలా బాగా వేసాం, మంచి ఈలలు ఎంచుకున్నాం మేము, గోవర్ధన్ గారు నేను అనుకున్నాం బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉందని. అంటే అంత చెత్తగా లేదన్ను, ఎక్స్ట్రాడినరీగా లేదనిపిస్తుంది. అవునండి, ఎక్స్ట్రాడినరీగా అసలు లేదండి. అంటే నేనన్నానని కాదు, నీల నువ్వే వేసుకుని ఎక్కడ ఖాళీగానో బాత్రూంలోనో ఎప్పుడో నీల నువ్వే వేసుకుని విని చూడు, అంటే ఎక్స్ట్రాడినరీగా ఉందో లేదో నువ్వే తెలుసుకో, నేనన్నానని కాదు అనిపించిందండి. ఏలంటే మాటలు కాదయ్యా, దానికి బోల్డంత క్రమశిక్షణ ఉండాలి, పొద్దున్నే లేచి ప్రాక్టీస్ చేయాలి, ఏలేయడం బోల్డంత నేర్చుకోవాలి. మేము ఒక్క ఈలలో ఇంత స్థాయికి వచ్చామనుకుంటున్నావా? మరి మా కాలంలో ఇంత ప్రోత్సాహం ఎక్కడిది? పట్టుమని ఊళ్ళో ఒక్క ఈలల మాస్టర్ ఉండేవాడు. ఆయన్ని వెతుక్కుంటూ పోవడానికి కష్టంగా ఉన్నా ఈలల మీద మమకారంతో మరి పడి వెళ్ళేవాళ్ళం. జడ్జిలకి నా ఈల నచ్చకపోయినప్పటికీ చాటీవీ ఆడియన్స్ మటుకు సింపతి ఓట్లలాగా సింపతి SMS చేస్తానని కోరుకుంటూ, నా ఈల నచ్చినట్లయితే 54 క్షమించాలి, నా ఈల నచ్చినట్లయితే, పైగా చాటీవీ ఆడియన్స్ పని పాట లేకుండా ఉన్నట్లయితేనే 5460